ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఇంతమంది ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉన్నారు అధ్యక్ష. అలాగే మా కుటుంబం కూడా అధ్యక్ష తాతల నుంచి కూడా అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. నిజంగానే నేను కొంచెం గర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. మొత్తం నేషనల్ ఇండియాలో వేరియస్ స్టేట్స్లో 50 మంది మా కజిన్స్, సెకండ్ కజిన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ సివిల్ సర్వెంట్స్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. పనిచేసి రిటైర్ అయ్యారు, పనిచేశారు, పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పుడు మన స్టేట్లో ఉన్న వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మా బ్రదర్ అధ్యక్ష. సో మా ఒక్క కుటుంబము తాతల నుంచి బాగా చదువుకోవడం వల్ల ఎకనామికల్లీ సోషల్లీ చాలా ముందుకెళ్ళాము అధ్యక్ష. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా డెవలప్ కావాలని జగనన్న కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష నేను దళిత్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ మేబీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ లేదంటే మేము చదువుకున్న చదువుల వల్ల కానీ ఎక్కడ కానీ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ నేను ఫేస్ చేయలేదు అధ్యక్ష. కేవలం అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలని ఎస్టీలని కించపరిచి మాట్లాడినప్పుడు అప్పుడు కొంచెం లోగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఎప్పుడు కూడా మేము ఈ డిస్క్రిమినేషన్ చూడలేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంటర్ వరకు ఒకవేళ తెలుగు మీడియంలో చదువుకున్న ఏ ప్రొఫెషనల్ కోర్స్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు అధ్యక్ష. తెలుగులో కానీ ఏ రీజనల్ లాంగ్వేజ్లో కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండవు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏది కూడా రీజనల్ లాంగ్వేజెస్లో ఉండవు అధ్యక్ష. మేము ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలామంది కూడా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వస్తారు అధ్యక్ష. ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వచ్చి కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సరిగ్గా చదవలేక డ్రాప్ అవుట్స్ అవ్వడం, ఎందుకంటే తెలుగు మీడియం ప్రాబ్లము మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చాలామంది డ్రాప్ అవుట్స్ని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. సో ఇలాంటివన్నీ తగ్గించాలంటే ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల నేను తెలుగు మీడియంలో ఎప్పుడూ చదవలేదు అధ్యక్ష. కానీ నేను ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అలాగే మీరు లోకేష్ గారిని తీసుకుంటే ఆయన తెలుగు ఎంత బాగా మాట్లాడతారు, ఆయనకి ఇంగ్లీషే వచ్చు, తెలుగు సరిగ్గా రాదు కాబట్టి అలా మాట్లాడుతున్నారంటారు అధ్యక్ష. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు స్టేట్కి కంట్రీకి తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు. ఆయన ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటుంది, ఎందుకంటే అధ్యక్ష తండ్రి కొడుకులు మాట్లాడిన ఆ ఇంగ్లీష్ మిగతా అందరికీ అర్థమైపోతే కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు వద్దు అని చెప్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనబడి నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు చేంజెస్ అంటే మన స్టేట్లో ఉన్న చాలా స్కూల్స్ని మార్చడానికి జగనన్న చేస్తున్న ప్రయత్నంలో అధ్యక్ష ముఖ్యంగా టాయిలెట్స్ అధ్యక్ష. ప్రతి స్కూల్లో మన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమంటే టాయిలెట్స్ కూడా ఉండని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రతి స్కూల్ కూడా రూపురేఖలు మార్చుకుంటుంది. కొన్ని రోజుల్లో నిజంగానే స్కూల్స్ అన్నీ కూడా పునరుద్ధరిస్తూ ఉన్నారు, బాగా రెనోవేట్ చేసి బాగా చేస్తూ ఉన్నారని ఆనందపడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో రేషనలైజేషన్ పేరుతో దాదాపు 6,000 స్కూల్స్ని ఇదే స్టేట్లో మూసివేయడం జరిగింది అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్స్ని. అలాగే జగనన్న విద్యా దీవెనని కానీ జగనన్న వసతి దీవెన కానీ ఇవన్నీ చూస్తే అధ్యక్ష నిజంగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా రెండింటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష. అది విద్య, వైద్యం. ఈ రెండు కూడా జగనన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా అంటే ఈ రెండు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది, ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కునే అవకాశం ఉంది. అలాగే ప్రతి పేదవాడు, ఎందుకంటే తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నా కానీ మా పిల్లోడు బాగుపడాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచిస్తారు అధ్యక్ష. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా వాళ్ళ
గ్రామాల్లో ఉండే స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి జగనన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తుంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు మనం ఏ బిల్లు పెట్టినా కానీ ప్రతిదాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిదాన్ని కూడా ఏదో ఒకటి ఆటంకాలు పెడుతూ ఉన్నారు అధ్యక్ష. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఈ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి తప్ప ఇంక ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. చుట్టూ 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అమరావతి రైతుల గురించి కానీ, స్టూడెంట్స్ గురించి కానీ, ప్రజల గురించి కానీ, పేదల గురించి కానీ జగనన్న అయితే ప్రతి ఒక్కరిని, ఆటో వాళ్ళని కానీ సొంత వాళ్ళుగా చూసుకొని జగనన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పథకాలు తీసుకొచ్చారు. చెప్పినవి చెప్పనివి కూడా కేవలం 6 నెలల వ్యవధిలోనే ఎన్నో చేస్తూ వస్తున్నారు అధ్యక్ష. అవన్నీ కూడా ఈ విప్లవాత్మకమైన మార్పుల్ని భరించలేక ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు అన్నారు అధ్యక్ష. నిజంగానే ఒక ఎడ్యుకేషన్తోనే ఇవన్నీ మార్పులు వస్తాయని మనం అంబేద్కర్ గారి ద్వారా మనం క్లియర్గా మన కంట్రీలో చూసి మనం తెలుసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రతి ఇంట్లో జరగాలి, ప్రతి ఇంట్లో కూడా అందరూ ఎదగాలి, టెక్నికల్ కోర్సెస్ చేయాలి, చాలామంది ఉన్న పేదవాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి, ఏ రకమైన ఇబ్బంది పడకూడదని చెప్పి జగనన్న తీసుకొచ్చిన ఈ పథకాలన్నింటినీ కూడా స్వాగతించాల్సింది పోయి డ్రామాలు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి డ్రామాలు చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో ఏమి రిజెక్ట్ చేసినా కానీ జగనన్న అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. తప్పకుండా అవద్దు అధ్యక్ష. నిజంగా ఈ ఎడ్యుకేషన్ బిల్ని స్వాగతిస్తూ, ఈ ఇంగ్లీష్ మీడియం బిల్లుని స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఉషాద్ చరణ్ గారు మధ్యలో వదిలేశారు. Respected Speaker, sir. English language is a mode of communication and also it is a bridge to expose. సో మన కాన్స్టిట్యున్సీకి, మన సింగనమల నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్ళు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్. నాకు నిజంగానే ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా నేను వెక్స్ అయిపోయాను. ఎందుకంటే 2019-20లో కూడా నేను చాలా కష్టపడ్డాను. నీళ్ళ కోసం సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న, ధనుంజయ రెడ్డి అన్న, మళ్ళీ మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి 2019-20లో మనకి వాటర్ రాగలిగింది. సో 2 years మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు? సో ఎనీవే, ఐఏబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు, బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా. సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడానికి అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు. అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్ళు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి 22, 21, 22 ఈ 2 yearsలో మనకి ఫ్లడ్ వచ్చింది కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు. సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట. వాళ్ళకి నీళ్ళు ఎక్కువైపోతే పడేస్తారా ఆ టైప్లో ఉంది ఈ రోజు వరకు కూడా. నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే ఇస్తాంలే. మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలువ మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే
నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక కులానికైనా ఒక్క వర్గానికైనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా మీరు అనగలరు? అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు. అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తుందంట నీళ్లు, కానీ మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? రైట్ రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని నాకు అసలు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. సో ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్. దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా. ఈ 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి. మరి నాకున్న ఈ 5 years టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అసలు నీళ్ల కోసము ఐఏబీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ళ పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈ రోజు ఏమంటే 5 ఏళ్లలో ఒక్కసారి ఇస్తే చాలు కంటిన్యూగా. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు, మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గం ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతోమంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు, ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట. మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం రోజులు అడిగాను. వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్ళు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం, నేరం అయిపోయింది ఈరోజు. సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఈరోజు కుప్పం వెళ్తున్న నీళ్ళు, కుప్పం వెళ్తున్నప్పుడు మనం కుప్పం కాదు, మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత అంటే అంత తక్కువగా చూడడము, మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడము, ఇవన్నీ నాకు నచ్చలేదు. కాబట్టి మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.